భాగాన్ని మనం చదువుకునే వారంగా నిర్గమకాండము 27వ అధ్యాయం. నిర్గమకాండము 27వ అధ్యాయము 2వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. నిర్గమకాండము 27 2వ వచనం. దాన్ని 4 మూలలను, దానికి కొమ్ములను చేయవలను, దాని కొమ్ములు దానితో ఏకాంతముగా ఉండవలను, దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దేవుడి వాక్యమును మన కొరకు దీవించును గాక. పోయిన వారం నేను లేను. ఆ సంగతి మరి మీ అందరికి ఎవరు చెప్పారో ఏమో నాకు తెలియదు. నేనైతే ఎవరికి చెప్పకుండానే వెళ్ళా. నేను లేను కాబట్టి బాగా వచ్చారంట. నేనున్నానని ఇప్పుడు ఎవరు రాలా. నేను లేను కాబట్టి ఎక్కువ మంది వచ్చారంట. పొద్దున అమ్మంటా ఉంది, అట్లయితే ఈసారి వారం కూడా ఉండాలమ్మా అని చెప్పా. అయితే అంతకు ముందు వారము మన ఆరాధనల కొరకై ఈ మాటే మనం చదువుకున్నాం. నిర్గమకాండంలో కొమ్ములు, బలిపీఠపు కొమ్ములు. ఈ బలిపీఠపు కొమ్ములు అనేది పోయిన వారం కాకుండా అంతకు ముందు వారం ఆరాధన కొరకై మనం చూసాం. ఏమిటి బలిపీఠపు కొమ్ము అని అంటే, చివరిలో పాట పాడాం. బలిపీఠము మన ప్రభువైన యేసుక్రీస్తు వారే, ఆయననే చూపిస్తూ ఉంది. ఆ బలిపీఠం మీద యేసు ప్రభువారు బలైపోయాడు, మన కొరకై బలి చేయబడిన ప్రభువు వారు. అయితే ఈ బలిపీఠమునకు ఏమున్నాయి? 4 మూలల కొమ్ములు ఉన్నాయి. 2వ వచనంలో 4 మూలల కొమ్ము. 4 మూలల ఉన్న కొమ్ములు 4 దిక్కులను చూపిస్తూ ఉన్నాయి. 4 దిక్కులు. ఈనాడు కనిగిరికి 4 దిక్కుల్లో నుండి మనమంతా వచ్చాం. 4 ప్రాంతాల నుంచి, 4 ప్రదేశాల నుంచి. కాబట్టి దేవుడు ఈ 4 కొమ్ములు అనేవి దేవుని యొక్క ఆహ్వానాన్ని, ఆయన యొక్క పిలుపుని చూపిస్తూ ఉంటే, దేవుడు మనల్ని కూడా ఆయన అనేక స్థలాలలో నుంచి, అనేక ప్రాంతాలలో నుంచి ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి పిలుచుకున్నాడు, మనల్ని దేవుని సన్నిధికి నడిపించాడు. కాబట్టి గత వారంలో 4 తలంపులను మనం చూసాము. అయితే ఇప్పుడున్నటువంటి ఈ విషయంలో కూడా మరికొన్ని మాటలు మనం చూస్తాం. ఇక్కడ ఈ బలిపీఠపు కొమ్ములు అనేవి ఎలాగూ ఉన్నాయి అని అంటే, ఎలాగున్నాయట? 2వ వచనంలో దాని 4 మూలను, దానికి కొమ్ములను చేయవలను, దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. కాబట్టి బలిపీఠపు కొమ్ములు బలిపీఠముతో ఎలాగుండాలంట? ఏకమై ఉండాలా, విడివిడిగా కాదు. బలిపీఠంతో ఏకమైపోయినాయి. కాబట్టి ఏకమైపోయినటువంటిది లేక కలిసిపోయినది అని కూడా మనం అనుకోవచ్చు. బలిపీఠంతో ఈ కొమ్ములు ఏం చేయబడ్డాయి? కలిసిపోయినాయి. ఈ కలిసిపోయినటువంటి సందర్భము ఏం చూపిస్తుంది అని అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ, తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తూ, అక్కడ తండ్రితో ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. తండ్రి చదువు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని. కాబట్టి దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవునికి, తండ్రి నువ్వు నేను ఎలాగున్నాము? ఏకంగా ఉన్నాం. మనం విడివిడిగా లేము, ఏకంగా ఉన్నాం. మనం ఎలాగూ ఏకంగా ఉన్నామో వారు కూడా, ఎవరు? మనం చేసుకున్న మనుషులు, మనం నిర్మించుకున్న వాళ్ళు, నీ ప్రజలైన వారు కూడా ఎలాగుండాలట? ఏకంగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. ఈ బలిపీఠపు కొమ్ములు ఏకంగా ఉన్నట్లుగా, కలిసిపోయినట్లుగా ఉన్నట్లుగా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ఏమిటి అని అంటే, మనం కూడా ఆయనతో ఏకంగా ఉండాలనేది దేవుని సంకల్పం.
దేవుని యొక్క ఉద్దేశం అది. ఎందుకు ఏకంగా ఉండాలి అని అంటే, దేవుడు మొట్టమొదటిగా మానవుణ్ణి ఎలా చేశాడు? ఆదికాండం 1:26 1:26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున మనల్ని చేశాడు దేవుడు. అయితే మానవుడు ఏం చేశాడు అని అంటే, రోమిలికి రాసిన పత్రిక 3:12 రోమా 3:12 చదవండి. రోమిలికి రాసిన పత్రిక 3:12. అందరూ త్రోవ తప్పి, కాబట్టి అందరూ త్రోవ తప్పి అందరూ పనికిమాలిన వారైపోయేరి, ఏకముగా పలికివారుడైపోయేరి. దేవుడు తన రూపంలో దేవుడు మానవుని చేస్తే, దేవునితో ఏకంగా ఉండాలని, ఆయనతో పాటు కలిసి ఉండాలని, ఆయనతో పాటు జీవించాలని, ఆయనతో సహవాసం చేయాలని మొట్టమొదటి మానవుని చేస్తే, మానవుడు ఏం చేశాడు అని అంటే ఏకంగా పనికిమాలిన వారైపోయారంట. అందరూ పాపం చేసి దేవునికి ఏమైపోయారంటే దూరం అయిపోయారు. ఏకంగా ఉన్న మానవుడు ఏదైనా తోట నుంచి 3వ అధ్యాయంలో వెళ్ళగొట్టబడ్డాడు. దేవునితో ఏకం లేడు, దూరం అయిపోయాడు. పాపం చేసిన కారణం చేత, ఆజ్ఞ అతిక్రమమే పాపము గనుక తాను దేవుని నుంచి ఎడమైపోయాడు, దూరం అయిపోయాడు. అయితే యేసు ప్రభువారు ఏమన్నాడు? మనం ఎలాగూ ఏకంగా ఉన్నామో, నీ బిడ్డలైన వారు, దూరం అయిపోయిన వారు కూడా ఏకంగా ఉండాలి. బలిపీఠముతో కొమ్ములు ఏకంగా ఉన్నాయి కాబట్టి ఏకంగా ఉండడం అనేది కలిసిపోవడం లేక సహవాసము, దేవునితో ఆ సహవాసాన్ని ఆయన చూపిస్తూ ఉంటే, ప్రభువారు అన్నాడు, వారు పాడైపోయారు, వారు వెళ్ళిపోయారు, వెళ్ళగొట్టబడ్డారు, దూరమైపోయారు. అయితే వారు కూడా మనలాగే ఏం చేయబడాలా? ఏకముగా ఉండాలి. అది దేవుని సంకల్పం. అందుకని యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ యోహాను సువార్త 11:52. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే, ఒక ప్రజలనే కాదు, ఒక ప్రాంతాలనే కాదు, ఒక ప్రదేశాలనే కాదు, ఆ జనము కొరకు, ఈ జనము కొరకు చెదిరిపోయిన దేవుని పిల్లలు ఏకం చేయబడాలని, సమకూర్చబడాలని ఆయన ఏమైపోయాడట? చావనయ్యున్నాడు, చనిపోయాడు. మనమంతా దూరం అయిపోయిన మనము, దేవుని నుండి ఎడమైపోయినటువంటి మనము తిరిగి మరలా సమకూర్చబడాలని, తిరిగి మరలా ఏకం చేయబడాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏం చేయబడ్డాడు అని అంటే, ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తాం. మన ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే ప్రభా, ఒకప్పుడు నా జీవితంలో నేను మీకు ఎంత దూరం అయిపోయాను, నేను మీ స్వరూపంలో చేయబడ్డానులే కానీ అపవాది ద్వారా మోసపోయి జన్మ కర్మ పాపంలో బట్టి నేను మీకు ఏకంగా లేను, మీతో సహవాసంలో లేను, దూరం అయిపోయాను. అలాంటి నన్ను తిరిగి సమకూర్చడం కొరకై మీరు చనిపోయారు. మీ ఆ బలిపీఠంలో కొమ్ములు ఎలాగో ఏకమైపోయి ఉన్నాయో, నేను కూడా మీతో ఏకం కావాలని దూరం అయిపోయిన నన్ను, చెదిరిపోయిన నన్ను నా కొరకై చనిపోయారు. మీరు, మీ ప్రేమ ఎంత గొప్పది, నా కొరకే చనిపోయారు. ఎఫెసీ 2:13 లేక 14, మునుపు దూరస్థులం, ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం వలన ఏమైపోయామట? సమీపస్థులం అయిపోయాం. మునుపు దూరస్థులంలే గాని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై చనిపోవడం ద్వారా ఇప్పుడు ఏం చేయబడ్డాము అని అంటే, మనం సమీపస్థులంగా చేయబడ్డాం. అందుకనే దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. అయితే తిరిగి దేవుడు మనల్ని సమకూర్చుకున్నాడు. అయితే ఏం చేస్తున్నాడు? రండి, మీకా గ్రంథము 2వ అధ్యాయం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 765వ పేజీ, 2వ అధ్యాయము మీకా గ్రంథము 12వ వచనం చదవండి. 12. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బోస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలంలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా
కాబట్టి నేను తప్పకుండా పోగు చేస్తాను వాళ్ళని. దూరమైపోయిన మిమ్మల్ని మరి నేనేం చేస్తానంటే తప్పకుండా సమకూరుస్తాను, తప్పకుండా పోగు చేస్తాను. దేవుడు మనల్ని పోగు చేశాడు, ఆయన సమకూర్చాడు. ఒకప్పుడైతే చెదిరిపోయిన వారం, చెదిరిపోయి ఉన్నాం, దేవునికి దూరం అయిపోయి ఉన్నాం, దేవునికి దూరం అయిపోయి నిత్య నాశనానికి సమీపంగా ఉన్నాం, నాశనానికి జోగుతూ ఉన్నాం. ఎందుకంటే జన్మ కర్మ పాపములు బట్టి, పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి నెలంతా పనిచేస్తే ఒక జీతం వస్తుంది, వారమంతా పనిచేస్తే కూలి వస్తుంది. అలాగనే పాపానికి కూడా ఒక జీతం ఉంది, ఆ జీతమే మరణం. అలాగూ సమీపంగా, నరకానికి సమీపంగా ఉన్న మనల్ని దేవుడు సమకూర్చాడు, పోగు చేశాడు, తిరిగి మరలా ఆయనతో సహవాసంలోనికి తీసుకుని వచ్చాడు. మునుపు దూరస్థలమేలే గాని, మునుపు అంటే రక్షింపబడక మునుపు, ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోక మునుపు, మునుపు దూరస్థలములే. కానీ ఇప్పుడేమైపోయామంట, యేసు ప్రభువారి రక్తము వలన సమీపస్థలం అయిపోయాం. ఎంత ప్రభువుని అందుకని అన్నాడు దావీదు, ఏమన్నాడు? నా ప్రాణమా, ఆయన చాలా మేలులు చేశాడు, అందులో ఏ ఒక్కటి కూడా మర్చిపోవద్దు. నువ్వు ఎవరితో చెప్పుకున్నాడు? తన ప్రాణంతో చెప్పుకున్నాడు. కాబట్టి మనకు కూడా ఎన్నో మేలులు, ఇవన్నీ ఈ ఆత్మ సంబంధమైన మేలులు. ఈ మేలుల్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించవలసిన వారంగా, ఆయన తప్పక నేను మిమ్మును పోగు చేతును, పోగు చేశాడు, సమకూర్చాడు. లోకంలో చెదిరిపోయి అక్కడెక్కడ ఉన్న మనల్ని, అనేక ప్రాంతాల్లో ఉన్న మనల్ని ఏలు వేసి పీల్చి సమకూర్చుకున్నాడు. జపన్యా గ్రంథము 3వ అధ్యాయం, జపన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. 3:20. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును నేను మిమ్మల్ని నడిపిస్తాను. సమకూర్చిన తర్వాత, చెదిరిపోయి ఉన్నారు కదా, మిమ్మల్ని నేను సమకూర్చిన తర్వాత, మిమ్మల్ని నేను పోగు చేసిన తర్వాత ఏం చేస్తాను అని అంటే, మీకు మంచి పేరు, మంచి ఖ్యాతి కలుగునట్లుగా నేను నడిపిస్తాను. నిజమే, దేవుడు మనల్ని సమకూర్చుకున్న తర్వాత మనకి మంచి పేరు, మంచి ఖ్యాతి కలుగునట్లుగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు. అని దేవా, నీ నడిపింపు కొరకై వందనాలు. ఒకప్పుడు నాకు ఒక పేరుంది, అబద్ధాలాడే మనిషిని, చాడీల మనిషిని, రకరకాలుగా కోపిష్టని, ఇగో ఫలానా వ్యక్తి తిరుగుబోతని, ఇలాంటి పేర్లుంటే అవన్నీ కూడా నన్ను క్షమించి వేసి నన్ను సమకూర్చి మంచి పేరు తెచ్చావు, మీ బిడ్డని అని చెప్పే పేరు, పరిశుద్ధులు అని పేరు నన్ను పెట్టావు. ఖ్యాతిని, మంచి పేరును నేను అలాగ దేవుడు మనల్ని సమకూర్చి దేవుడు అలాగ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ బలిపీఠానికి ఆ కొమ్ములు ఎలాగో ఏకమై ఉన్నాయో, ఏకాండంగా ఉన్నాయో, దేవుడు మనల్ని కూడా ఆయనతో ఏకం చేశాడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. అందుకనే గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాం, 3వ అధ్యాయం, గలతీ 3:28వ వచనం. గలతీ 3:28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. యేసు ప్రభు లోకంలో అయితే నువ్వు ఫలానారా, నువ్వు ఇదిరా, నువ్వు అదిరా, నువ్వు ఆ పని చేస్తావురా, నువ్వు ఈ పని చేస్తావురా, నువ్వు ఫలానోడివిరా. అయితే యేసు ప్రభు నందు గ్రీస్తు దేశస్థుడని లేదు, ఆ దేశమని లేదు, ఈ దేశమని లేదు. యేసుక్రీస్తునందు మనమంతా ఇప్పుడు ఏమైపోయామంట? ఏకమైపోయాం. ఏకంగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. లోకంలో ఎన్నో మతాలు, ఎన్నో ప్రాంతాలు, వర్గాలు ఉన్నాయిలే కానీ, అయితే ప్రభువులో మనలందరినీ ఆయన ఏం చేశాడు? ఏకం చేశాడు, ఒకటి చేశాడు. ఒక్క తండ్రిని ఆరాధిస్తున్నాం, ఒక్క బలలో చేవేస్తా ఉన్నాం, ఒక్క రక్తం ద్వారా కడగబడ్డాం, ఒక్క తండ్రిని గణపరుస్తూ ఉన్నాం, ఒక్క తండ్రి కుమారులం. ఇప్పుడు మనమంతా ఎవరిమి అని అంటే, మనమంతా ఏకమైపోయాం. కాబట్టి మనందరినీ దేవుడు ఏకం చేశాడు. చెదిరిపోయిన మనల్ని ప్రభువారు సమకూర్చాడు. ఇక లోకంలో అయితే ఎన్నో భేదాలు ఉన్నాయి. నువ్వు నల్లగా ఉన్నావు, నేను ఎర్రగా ఉన్నా, నీది ఫలానా, నేను ఫలానా. ఇప్పుడు ఏ భేదము లేదు, అన్ని కొట్టివేయబడ్డాయి,
అన్ని తీసివేయబడ్డాయి. తండ్రిలో యేసు ప్రభువారిలో మనల్ని దేవుడు ఏకం చేశాడు. సహోదరి సహోదరు, అందుకని మన సహవాసంలో ఏమని పిలుస్తారు? బ్రదరు సిస్టర్, అంతే. సిస్టరు బ్రదరు, అన్న చెల్లె లేదా అక్క, పెద్దోళ్ళు కావచ్చు చిన్నోళ్ళు కావచ్చు. భక్సింగ్ గారు ఎంత అంటే 100 సంవత్సరాల వయసు, చిన్నపిల్లలు వచ్చేసి బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. ఆయన అది అంటే ఆయన తమ్ముడు కాదు, ఈయనేమో అన్న కాదు, కానీ అది గౌరవార్థకం. ఒక్కటే, ఒక కుటుంబం, ఒక్కటిగా దేవుడు చేశాడు. కాబట్టి దేవుడు ఈ బలిపీఠముతో ఈ కొమ్ము ఎలాగూ ఏకమై ఉన్నదో అలాగూ దేవుడు మనల్ని ఏకం చేశాడు అనేది ఈ మొదటి తలంపులో మనం జ్ఞాపకం చేస్తాం. సరే, ఇప్పుడు రెండవది బలిపీఠపు కొమ్ము. ఈ బలిపీఠపు కొమ్మును గత వారం చెప్పాను నేను, అంతకుముందు వారం. ఇస్సాకుని బలిస్తా ఉంటే ఇక వద్దులే అబ్రహాం అన్నాడు, దేవుడు అన్నాడు అబ్రహాం చాలే వద్దు, అయితే అక్కడ చూడు అని అంటే పొదలో ఏం తగులుకొని ఉందంట? పొట్టేలు, కొమ్ములు తగులుకున్న పొట్టేలు. ఆ కొమ్ములు తగులుకున్న పొట్టేలు తీసుకొచ్చి వధించాడు. కొమ్ము ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ బలిపీఠముతో ఈ కొమ్ము ఏమైపోయిందంట? ఏకమై ఉన్నట్లు దేవుడు మనల్ని కూడా ఏకము చేశాడు. రెండవ విషయానికి వెళ్దాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం. జకరియా గ్రంథం 4వ అధ్యాయము, 4వ అధ్యాయము జకరియా గ్రంథం 12వ వచనం చదవండి. 12. 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును, కొమ్మరించు ఒలీవ చెట్లుకున్న 2 కొమ్మలను ఏమిటివని నేను అతనిని అడుగగా. చాలు. ఇక్కడ మనం 12వ వచనంలో చూస్తే 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలము. ఇప్పుడు కొమ్ములలో నుండి ఏమొస్తుందట? తైలము, సువర్ణ తైలము. తైలం అంటే, ఈ తైలము ఏం చూపిస్తుంది అని అంటే, ఆ దినాలలో ఒక వ్యక్తిని ప్రతిష్ఠించాలి అని అంటే, ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలంటే ఆ తైలంతో ఆ మనిషిని ఏం చేసేవాళ్ళు? అభిషేకించేవాళ్ళు. అయితే బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలము. ఈ తైలము అనేది ఏం చూపిస్తుందంటే అభిషేకాన్ని చూపిస్తూ ఉంది, అభిషేకించడాన్ని చూపిస్తూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. చాలు. సమూయేలు దావీదును పిలిచాడు, దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి సమూయేలు దావీదును పిలిచి, సమూయేలు తైలపు కొమ్ములో నుండి తైలం, ఆ కొమ్ములో తైలం ఉంది, ఆ తైలముతో దావీదుని ఏం చేశాడట? అభిషేకము చేసి. కాబట్టి కొమ్ములో రెండవది ఏముంది అంటే అభిషేకం ఉంది. కొమ్ములో తైలం ఉంది, ఆ తైలముతో వ్యక్తులను అభిషేకించాడు. దావీదుని దేవుడు అభిషేకించాడు. అందుకని కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 70వ వచనంలో దావీదుని గురించి ఒక మాట ఉంది. దేవుడు అన్నాడు, కీర్తనల గ్రంథం 78:70, తన దాసుడైన దావీదుని కోరుకొని, నేను దావీదును కోరుకున్నాను, గొర్రెల దొడ్డులో నుంచి దావీదుని పిలిచాను. దావీదుని పిలిచి సమూయేలు తైలపు కొమ్ములో నుండి తైలము తన మీద పోసి అభిషేకించాడు. అందుకనే దేవుడు అన్నాడు, నేను దావీదును కోరుకున్నాను. దావీదును దేవుడు కోరుకున్నాడు. కోరుకుని అప్పుడు అంతకుముందు జరిగింది ఏంటంటే, సమూయేలు యెషయా దగ్గరికి వెళ్ళాడు. దావీదు వాళ్ళ నాయన కాడికి పోయాడు. అయ్యా, మీ కొడుకుల్లో ఒక కొడుకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలువు నీ కొడుకుల్ని అని అంటే, అప్పుడు యెషయా ఏమనుకున్నాడంటే, అట్లయితే మా పెద్ద కొడుకు బాగుంటాడు అని పెద్ద కొడుకుని పిలిచాడు. చూడటానికి బాగున్నాడు, ఎత్తున్నాడు, రంగుంది, మంచి బాగున్నాడు. అడిగితే దేవుడు ఏమన్నాడు? ఇతను కాదు, పో అన్నాడు. అతను పంపించేశాడు. ఇంకొకటి పిలిచాడు. వాడు కూడా ఎత్తు అన్ని చాలా బాగున్నాడు. ఇతనేనేమో అనుకున్నాడు సమూయేలు, ఇతడే అయి ఉంటాడు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇతను కాదు, ఇతన్ని పంపించి. అందరిని పిలిచాడు. కొడుకులు అందరూ అయిపోయారు. ఇంకెవరు లేరని కొడుకులు అంటే
అప్పుడు గుర్తుకొచ్చింది యెషయాకి, అవునవును ఒకడున్నాడండి, వాడు పొలానికి పోయి ఉన్నాడు, వాడంతా ఎన్నిక లేనివాడు, వాడిని అందుకని మేము ఎన్నిక లేదు కాబట్టి వాడికి అంత గుర్తు పెట్టుకోలేదు మేము, వాడ పనికిరానోళ్లే అని అనంటే, అప్పుడు పొలంలో నుంచి పిలిచాడు దావీదుని. అప్పుడు అన్నాడు, ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతన్నే నేను పిలుచుకున్నవాడు. కాబట్టి దేవుడు పిలుచుకొని కోరుకొని ఆ తైలముతో తనను అభిషేకించినట్లుగా మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ 1:9 చదవండి. హెబ్రీ 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. నీ తోటోళ్ళ కంటే, నీ కుటుంబంలో ఉన్న వారి కంటే, వాళ్ళకంటే గొప్పలమేం కాదు, వాళ్ళకంటే మంచోళ్ళమేం కాదు, కానీ వారికంటే నిన్ను ఎక్కువగా హెచ్చించాడు. సమూయేలు యెషయా కొడుకులలో చాలా మంది కొడుకులు ఉంటే వాళ్ళందరికంటే దావీదుని దేవుడు కోరుకున్నట్లుగా ఈనాడు కనిగిరిలో లేకపోతే నువ్వున్న గ్రామంలో నీ కుటుంబంలో మిగిలిన వారందరికంటే నిన్ను దేవుడు కోరుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప విషయం! దేవుడు నిన్ను నన్ను కోరుకుని ఆయన అభిషేకించి దేవుడు తన సన్నిధికి తీసుకుని వచ్చాడు. అందుకే కృతజ్ఞతతో సంతోషంతో, నిజమే, మా నాయన కంటే నేనేం గొప్పోడిని కాదు, మా అమ్మ కంటే నేనేం గొప్పోడి, మా అన్న కంటే, మా తమ్ముడి కంటే, మా చెల్లి కంటే, మా అక్క కంటే, లేదు నా పక్కన నా స్నేహితుడి కంటే, వీళ్ళందరికంటే ఏం గొప్పోడిని కాదు, కానీ దేవుడు నన్ను కోరుకున్నాడు, నన్ను పిలిచాడు, కోరుకున్నాడు. ఆనంద తైలముతో మనల్ని ఏం చేశాడు? ఆయన అభిషేకించాడు. ఈ కొమ్ములో ఉన్నటువంటి అభిషేకం దేవుడు మనల్ని కోరుకొని ఆయన దావీదును నేను కోరుకున్నాను అన్నట్లుగా, దావీదుని ఎలాగో కోరుకున్నాడో ఈనాడు మన మన కుటుంబంలో మనల్ని కోరుకున్నాడు. అందుకని ఈనాడు మనమున్నాం, మిగిలిన లేరు. కారణం ఏంటి అంటే దేవుడు కోరుకున్నాడు కాబట్టి మనమున్నాం ఇక్కడ, మిగిలిన లేరు. ఎందుకంటే దేవుడు కోరుకున్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ప్రభువా, నువ్వు నన్ను కోరుకోవడానికి ఏం 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 అర్హత ఉంది నాకు, ఏం మంచితనం ఉంది? నాకు తెలుసు నా బ్రతికేంటో, నేను ఎంత మోసగాడినో, నేను ఎంత అబద్ధికుడినో, గత వారమంతట్లో నేను ఎంత అవిధేయుడిగా జీవించి నాకు తెలుసు. ఇట్లాంటి నన్ను మీరు కోరుకున్నారే, అందుకని దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నా, స్తుతిస్తున్నా, సాగిలపడుతున్నా, కృతజ్ఞతతో నింపబడమే ఆరాధన. నన్ను కోరుకున్నాడు నా ప్రభు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నన్ను కోరుకోవడం ఏంటి? కాబట్టి ఈ ఈ బంగారపు కొమ్ములో ఉన్న సువర్ణ తైలము అనేది ఏం చూపిస్తున్నాడు? అభిషేకాన్ని చూపిస్తూ ఉంది. దేవుడు నిన్ను నన్ను కోరుకొని అభిషేకించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. 26. సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిన జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిడవబడలేదు. చాలు. ఓ సహోదరులారా, మిమ్మును పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒక్కసారి చూడండి, గమనించండి. ఏమిటి అనంటే, లోకములో జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడ్డారులే కానీ అనేకులు లేరు గొప్ప వంశం వాళ్ళు. దేవుడు బలహీనులైన మనల్ని 29వ వచనంలో కింది భాగంలో, బలహీనులైన మనల్ని, ఎన్నిక లేని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ప్రత్యేకించుకున్నాడు, ఆయన కోరుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కోరుకున్నందుకై దేవా మీకు వందనాలు. నన్ను కోరుకోవడానికి నాలో ఏమంత మంచి ఉంది, ఏమంత మంచోడిని, నన్ను కోరుకున్నావే. నీ ప్రేమ ఎంత గొప్పది, మీ సంకల్పం ఎంత గొప్పది. యెషయా కొడుకుల్లో చాలా మంది, ఆ తర్వాత మీరు చదవండి పై భాగంలో, ఎత్తు పొడవు రంగు రూపు కళ్ళు నేత్రాలు ఇవన్నీ చూసి సమూయేలు అనుకున్నాడు ఏనేనేమో దేవుడు కోరుకున్నదంటే, కాదు. అప్పుడు ప్రభు అన్నాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారులే గాని నేను హృదయమును లక్ష్య పెడుదును. మీరేమో పై రూపాన్ని చూస్తారు, నేను లోపల చూస్తాను. అందుకని నేను కోరుకున్నది ఇతను కాదు, ఎవరు అక్కడెక్కడో ఉన్నాడు బయట, ఎన్నిక లేనోడు, అతను ఎందుకు పనికిరాళ్ళు అనేసి పొలానికి పంపించారు, అతను నేను కోరుకున్నాను. దేవుడు అలాగ నిన్ను నన్ను కోరుకొని దేవుడు తన అభిషేకించిన వాడుగా మనం చూస్తాం. అందుకని
అందుకని ఇంకో మాట చదవండి. దేవుడు అన్నాడు, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం, 30వ అధ్యాయము చదవండి 15వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. దేవుడు ఏమన్నాడు? చూడు, నేను నీ ఎదుట జీవమును మేలును నీ ఎదుట ఉంచాను. 20వ వచనం చదవండి, ఇదే అధ్యాయము 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవా మీ ప్రాణమునకు దీర్ఘాయుష్ను మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు మీరు జీవమును కోరుకొనుడి. నీ ఎదుట నేను జీవాన్ని, మేలుని, క్షేమాన్ని, శాపాన్ని కూడా ఇవన్నీ ఉంచా నీ ఎదుట. అయితే మీరు జీవించున్నట్లుగా ఏం కోరుకోమన్నాడు? జీవాన్ని కోరుకోండి. జీవం అంటే ఏంటండి? జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి చెప్పండి. యోహాను సువార్త 14:6, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఇప్పుడు దేన్ని కోరుకోమన్నాడు దేవుడు? జీవాన్ని కోరుకోండి. మీరు బ్రతుకున్నట్లుగా, మీరు మీ పిల్లలు క్షేమంగా ఉండునట్లుగా మీరు జీవమును కోరుకోండి. జీవం అంటే ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసుప్రభు వారు అన్నాడు యోహాను సువార్త 14లో, నేనే సత్యము, నేనే మార్గం, నేనే జీవమునై ఉన్నాను. కోరుకోండి. ఎవరు కోరుకుంటావు? కోరుకోండి అని అంటే మనం ఏం కోరుకున్నాం తెలుసా? మనం ఏం కోరుకున్నాం చెప్పనా? మత్తయి సువార్త రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మానవుడు జీవాన్ని శాపాన్ని రెండు మీ ఎదుట పెట్టాను కోరుకో అని అంటే మానవుడు దేన్ని కోరుకున్నాడు? రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనం, 15వ వచనం చదవండి. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుటకై అధిపతికి వాడుక. ఆ తర్వాత ఇంకో చోట ఉంటుంది, వారు ఎవరిని కోరుకున్నారు? ఎన్నో వచనము? అయితే యేసు ప్రభు వారిని బరబ్బా అనే దొంగని తీసుకొని వచ్చి మీరు ఎవరిని కోరుకుంటా కోరుకోండి అని ప్రజల ముందు పెడితే ప్రజలు ఎవరిని కోరుకున్నాడు? ప్రభు మాకొద్దు, ఆయన జీవము, ఆయన సత్యము, అయితే ఆయన మాకొద్దు. ఎవరు కావాలి? మాకు బరబ్బా కావాలి, దొంగ కావాలి, దోచుకునేవాడు కావాలి. ప్రజలు దోచుకునేవాడిని కోరుకున్నాడు. ద్వితీయోపదేశకాండాలు అన్నాడు, మీ ఎదుట నేను పెడుతున్నా జీవాన్ని, మరణాన్ని, శాపాన్ని, దీవెన పెడుతుంటే అయితే ఏం కోరుకున్నాం గతంలో అని అంటే మాకొద్దు దేవుని మందిరం వద్దు, మాకు దేవునితో సహవాసం వద్దు. ఏం కావాలి? రిలీజ్ అయిన సినిమా కావాలి. ఇంకా ఏం కావాలి? ఇక లోకంలో ఆదివారం మాత్రమే సెలవు కాబట్టి ఇష్టానుసారంగా సరదా చేయాలి. ఇవి కావాలి, ఇవి కోరుకున్న వారమ్మా. అందుకనే దేవుడు అన్నాడు, నేను నిన్ను కోరుకున్నాను. నువ్వైతే ఏవేవో కోరుకున్నావులే కానీ నేను నిన్ను కోరుకున్నాను. నిన్ను కోరుకొని నిన్ను అభిషేకించాను. ఆనంద తైలముతో నేను నిన్ను దేవుడు నిజంగా మనల్ని కోరుకోవడం, మనల్ని అభిషేకించడం ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈ కొమ్ములో ఉన్నటువంటిది ఏమిటి అని అంటే ఈ బంగారపు కొమ్ములో ఉన్న తైలాభిషేకము. ఇది అభిషేకాన్ని చూపిస్తుంటే లోకంలో ఉన్న నిన్ను నన్ను దేవుడు కోరుకొని ఆయన ఆనంద తైలముతో మనల్ని అభిషేకించాడు అని. సరే, ఇప్పుడు మూడో విషయానికి వెళ్దాం రండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మొట్టమొదటిగా 13వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 6:13. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక
యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చిరి. తర్వాత 20వ వచనం చదవండి. 20వ వచనం. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకవేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకవేయగా ప్రాకారము కూలెను. బూరలు పట్టుకున్నారు, కొమ్ము పట్టుకున్నారు. 13వ వచనంలో ఉంది, పొట్టేలు కొమ్ము బూరలు. ఈ కొమ్ము మూడవది ఏం చూపిస్తుందంటే, వాళ్ళు ఆ కొమ్ము పట్టుకొని ఊదగానే ఆ గొప్ప పట్టణమైనటువంటి యెరికో పట్టణం, దాని చుట్టూ పెద్ద ప్రాకారము, ఆ ప్రాకారాలు ఏమైపోయినాయి అంట? కూలిపోయినాయి. ఈ కొమ్ము అనేది మూడవది ఏం చూపిస్తుందంటే విజయాన్ని చూపిస్తూ ఉంది. విజయాన్ని చూపిస్తూ ఉంది. నిర్గమాకాండము 27వ అధ్యాయం 2వ వచనంలో ఆ బలిపీఠంతో ఉన్న కొమ్ము బలిపీఠానికి ఏమైపోయిందంట? ఏకమైపోయింది. విడివిడిగా లేదు, ఏకంగా ఉంది. ఏకము అనేది ఏం చూపిస్తుంది అంటే, యోహాను సువార్త 11:52లో ప్రభు అన్నాడు, ప్రభుని గురించి చెప్పాడు ఆ అధికారి, ఆ జనం కొరకు ఈ జనం కొరకే కాదు, చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకం చేయడానికి యేసు ప్రభు వారు చనిపోయాడు. కాబట్టి బలిపీఠపు కొమ్ము దానితో ఏకంగా ఉన్నట్లుగా దేవుడు మనల్ని కూడా ఏకం చేశాడు. ఆదాము ద్వారా దేవుని సన్నిధిలో నుంచి మనం వెళ్ళిపోబడ్డాం. పాపాన్ని బట్టి దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాం, దేవునికి దూరం అయిపోయాం. అయితే దేవుడు మనల్ని మరలా సమకూర్చాడు. ఇది మొదటి కొమ్ము. ఈ కొమ్ము అనేది మొదటిది ఏకాన్ని చూపిస్తూ ఉంటే, ఒకప్పుడు లోకంలో దేవునికి దూరస్థలం, కానీ ఇప్పుడు యేసుప్రభు వారి రక్తం ద్వారా సమీపం అయిపోయాం, ఆయనతో పాటు అయిపోయాం. అందుకని యేసుప్రభు వారు ప్రార్థన చేసి, తండ్రి నువ్వు నేను ఎలాగో ఏకమై ఉన్నామో వాళ్ళు కూడా ఏకంగా ఉండాలి, అందుకని నేను ఈ లోకానికి వచ్చాను, వారిని ఏకం చేయడం కొరకే నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి దేవుడు మనల్ని ఏకం చేశాడు. మొదటి తలంపులో చెదిరిపోయిన మనల్ని సమకూర్చాడు, పోగు చేశాడు. లోకంలో అక్కడక్కడ ఉన్న మనల్ని ఒక్కొక్కరు ఏరి తీసుకొచ్చాడు, ఏరి ఏలవేసి ఆయన సమకూర్చాడు. కాబట్టి ఈ మొదటి కొమ్ము అనేది ఐక్యత లేక ఏకత్వాన్ని చూపిస్తూ ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధనలో. అవును ప్రభా, నేను ఒకప్పుడు దూరం అయిపోతుంది, మీకు నాకు ఎంత దూరం అంటే అంత దూరం, అయితే మీరు నన్ను సమకూర్చారు, ఏకం చేశారు, అందుకై స్తోత్రం. రెండవది, జకర్యా గ్రంథములో చెప్పినట్లుగా బంగారపు కొమ్ములో ఉన్న తైలం, ఈ తైలం అభిషేకాన్ని చూపిస్తూ ఉంటే, నేను కోరుకున్నవాడు ఇతడే, దావీదుని నేను కోరుకున్నాను, మిగిలిన వాళ్ళు కోరుకోలేదంటే లేదు, వాళ్ళ అవసరంలా, నాకు దావీదే కావాలి. దావీదుని నేను కోరుకున్నాను 78-70లో. దేవుడు కూడా మనల్ని కూడా కోరుకున్నాడు, మన కుటుంబంలో మన ఇంట్లో మనల్ని కోరుకున్నాడు. అందుకని మనల్ని కోరుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. దేవుడు మనల్ని అభిషేకించాడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది ఆ మాట, అభిషేకించిన వాడు దేవుడే. మనల్ని అభిషేకించాడు, కోరుకున్నాడు. మనం ఏం కోరుకున్నామనంటే, మాకు బరబ్బా జాలే అనుకున్నాం, మాకు అపవాది జాలే అనుకున్నాం. కానీ ప్రభు మాత్రం మనల్ని కోరుకొని మన కొరకే శ్రమలు పొంది కల్వరి శిలువలో నలగొట్టుబడి చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఇది రెండవ తలం. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, వెనక ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మూడో విషయానికి వెళ్తే, ఈ కొమ్ము ఏం చూపిస్తుంది అని అంటే, ఈ కొమ్ములు ఎప్పుడైతే ఊదారో అప్పుడు ప్రాకారము ఏమైపోయింది? కూలిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ కొమ్ము మూడవది విజయాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి మనము ఈ యెరికో గోడలు చాలా పెద్దవి, చాలా గొప్ప పట్టణం అది. ఆ యెరికో గోడలు సామాన్యమైనవి కావు. అట్లాంటి యెరికో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము మొదటి వచనం చదవండి. 9:1 వచనం. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారము గల గొప్ప పట్టణమును స్వాధీనపరుచుకున్నటకై. కాబట్టి ఈ పట్టణం ఎట్లాంటిది? యెరికో పట్టణం నీకంటే బలమైన పట్టణం, గొప్ప ప్రాకారం కలిగిన పట్టణం, గొప్ప పట్టణము, గొప్ప ప్రాకారం. ఆ రోజుల్లో ఇప్పుడంటే మన ఇంట్లోకి కుక్కలు పిల్లులు అవి ఇవి రాకుండా ప్రహరీ ఉంటుంది, అది మనకు ప్రాకారం. ఆ రోజుల్లో పట్టణం చుట్టూ ప్రాకారం ఉండేది.
ప్రాకారం దాటి ఎవడు లోపలికి రాలేడు. వస్తే ఆ శత్రువులు రాకూడదని పెద్ద ప్రాకారం కట్టుకునేవాళ్ళు. మన కనిగిరి కూడా ఇది ఒక ప్రాకారం, కనిగిరి కొండ దుర్గం అంటారు. కాబట్టి ఎరుకో పట్టణము గొప్ప ప్రాకారం కలిగిన పట్టణం. అయితే అంత గొప్ప ప్రాకారం కలిగిన పట్టణము బోర పట్టుకొని ఓదగానే ఏమైపోయింది? ప్రాకారము కూలెను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను. గొప్ప మరణం నుండి, గొప్ప శాపము నుండి. ఆదికాండంలో కయ్యూను అన్నాడు, ఏమన్నాడు? ఓ నా మీద ఉన్న దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అంత గొప్పది, అంత గొప్ప మరణం, అంత గొప్ప శాపము ఇప్పుడు ఏం చేశాడు? కొరింథీయులకు రాసిన పత్రికలు తొలగించబడింది, తప్పించబడింది. గొప్ప పట్టణం కూడా ఏమైపోయిందంటే కూలిపోయింది. దేవుడు విజయం ఇచ్చాడు. అపవాదిని సిలువలో నశింపజేయడం ద్వారా, అపవాది బలమును నశింపజేయడం ద్వారా ఆ గొప్ప విజయము దేవుడు మనకు అనుగ్రహించాడు, మనకిచ్చాడు. అందుకని చూడండి, యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4, 5 వచనాలు. యోహానుకు రాసిన మొదటి పత్రిక 5, 4, 5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఎవడు లోకాన్ని జయించేది? కాబట్టి లోకాన్ని జయించాం మనం. ఎవరంటే జయించేది లోకాన్ని? అంటే యేసు దేవుని కుమారుడని నమ్మినవాడు. మనం నమ్మాం, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా నమ్మాం, ఆయన దేవుని కుమారుడికి లోకానికి వచ్చాడని నమ్మాం. కాబట్టి మన నమ్మకాన్ని బట్టి, మన విశ్వాసమును బట్టి మనం ఏం చేసామంటే లోకమును జయించిన వారము. లోకాన్ని జయించాం. ఆ కొమ్ము తీసుకొని బోరలు ఓదగానే గొప్ప పట్టణం కూడా ఏమైపోయింది? నేల కొరిగింది, ప్రాకారం కూలిపోయింది. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈనాడు మనం ఏం చేయబడ్డామనంటే అత్యధికమైన విజయము. రోమిలకు రాసిన పత్రికలో ఉందన్నమాట 8:35లో. దేవుని ద్వారా అత్యధికమైన విజయము, సామాన్యమైన విజయం కాదు, అత్యధికమైన విజయం దేవుడు మనకిచ్చాడు. ప్రభువా నీవిచ్చిన విజయానికై వందన స్తోత్రం. ఈ విజయం గురించి ఏమనుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఏమిటి విజయము? ఈ విజయం అంటే ఏంటండి? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన, జయించేవాడు రెండవ మరణం వలన ఏ హాని ఉండదు. అబద్ధికులు, మోసగాళ్ళు, మాంత్రికులు, విగ్రహారాధికులు వీళ్ళంతా కూడా అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం ప్రకటన గ్రంథంలో. అయితే దేవుని ద్వారా జయించబడిన వారు ఈ రెండవ మరణం మీద ఏం పొందారట? విజయం పొందుతూ వచ్చారు. ఇదే ప్రకటన 12వ అధ్యాయం. 12వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి. ప్రకటన గ్రంథం 12, 11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ కాబట్టి గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి దేవుని బిడలైన వారు ఏం చేశారట? జయించి ఉన్నారు. జయ జీవితం దేవుడిచ్చాడు. అందుకనే మూడవదిగా, అవును ప్రభువా మీరు నాకు విజయం ఇచ్చారు. వాస్తవంగా నా మీద ఉన్న దోష శిక్ష చాలా గొప్పది. నాకు కయ్యూను అన్నాడు, నా మీద ఉన్న దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఇంత గొప్పది, అంత గొప్ప ప్రకారం కూడా ఎరుకో పట్టణము ఆ కొమ్ములు పట్టుకుని ఓదగానే కూలిపోయినట్లుగా గొప్ప శిక్ష నుంచి నీవు నన్ను తప్పించు. ఎంత గొప్ప శిక్ష అయినా కూడా అది కూలిపోయింది, ప్రాకారం కూలిపోయినట్టు. రెండవ మరణంలో నుంచి విజయం దేవా నీవు నాకు ఇచ్చావు. అందుకని మీకు వందన స్తోత్రములు అని మూడవదిగా మన ప్రభువుని మనం ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. అందుకనే
నిర్గమాకాండం 27:2ని ఆధారం చేసుకొని ఆ బలిపీఠముతో దాని కొమ్ములు ఏకాండముగా ఉండవలెను. ఏకముగా ఉన్న కొమ్ములు. ఈ కొమ్ములు ఇవి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉన్నాయి. అది పోయిన వారం కాకుండా అంతకుముందు వారం ఈ బలిపీఠ కొమ్ములు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము అన్న సంగతులు ఒక 4 తలంపులు నేను తీసుకొచ్చాను. అయితే ఇప్పుడు మళ్ళీ అవన్నీ చెప్పలేనులే, కానీ అయితే మరలా మనం చూస్తూ వచ్చాము. ఆ బలిపీఠంతో ఆ కొమ్ము ఎట్లుందంట? ఏకమై ఉంది. దేవుడు మనల్ని కూడా ఏకం చేశాడు. రెండోది, ఆ బలిపీఠపు కొమ్ములో తైలం ఉంది. దేవుడు మనల్ని కోరుకున్నాడు. మూడోది, ఈ కొమ్ము ఓదగానే విజయం వచ్చింది. దేవుడు అపవాదిని నశింపజేసి రెండవ మరణం నుండి దేవుడు మనల్ని తప్పించి అత్యధికమైన విజయం దేవుడిచ్చాడు. దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ 3 ఆత్మీయమైనటువంటి అనుభవాలని మనం పొందుకున్నాం, మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇవి కంటికి కనబడవు, ఈ చెప్పడానికి చెప్పసఖ్యము చెప్పడానికి వీలు పడదు. మహిమాయుక్తమైన సంతోషం ఇది, రక్షణ ఆనందం. కాబట్టి ప్రభు ఇచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని బట్టి సాగిలపడి ప్రభుని ఘనపరిచి దావీదు అన్నట్లుగా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు. మర్చిపోతే ఏమవుతావు? నువ్వు కృతజ్ఞత లేని వ్యక్తివి, కృతజ్ఞత రహితుడివి. అందుకని నువ్వు ఇదేన్ని మర్చిపోవద్దు. చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టద్దు. మనమైతే ఏం చేస్తామంటే పెద్ద పెద్ద ఏది గుర్తుపెట్టుకుంటాం. ఆ పెద్ద పెద్ద అంటే పెళ్ళయిందనో, లేకపోతే ఇల్లు కట్టుకున్నామనో, స్థలం కొనుక్కో, అట్లాంటి పెద్ద పెద్ద ఏది గుర్తుపెట్టుకుంటాం. చిన్న చిన్నవి కూడా దేన్ని కూడా వదిలిపెట్టద్దు, దేన్ని కూడా మర్చిపోవద్దు. కాబట్టి ప్రభు చేసిన ఈ 3 తలంపులను, ఆత్మీయమైన ఆశీర్వాదములు మనం జ్ఞాపకం చేసుకొని కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా ప్రభువును మనం ఆరాధించే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ ప్రభు సహాయపడుగా. ఒకరి తర్వాత ఒకరము